కొంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినాయో లెక్క కట్టుంది. ఈ లెక్కన రైతు బంధుల ఇచ్చిన దానికంటే తాళు మీద కొట్టేసింది అంతకంటే ఎక్కువ. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల్లోనే కుప్పలకా నుంచి పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో వేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నా కోటేస్తారా, లేకపోతే ఒరేసుకుంటే ఉరేసుకోమన్ను అని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంటే వెనకటికి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా విన్నారా, చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసినామని కాంగ్రెస్ను ఓడగొట్టమంటున్నావు? 10 ఏళ్ళు చేసిన నువ్వు దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 నెలల్లోనే ఏమి చేయలేదని ఎట్లా అంటారని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజాన్ని 200 యూనిట్లు పేదోళ్ళ ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామా లేదా? రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు ఇస్తున్నామా లేదా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది మేము కాదా? 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. ఇదే కాదు మిత్రులారా, 55,163 ఉద్యోగాలను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది మొదటి సంవత్సరంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యలేదు. నేను సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని ఉద్యోగాలు ఇస్తే మా నరేందర్ రెడ్డికి మేము ఓట్లే అడగమని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. వీళ్ళు ఈ రకంగా ఉంటే సందెట్ల సడేమయ్యేలాక సంజయ్ బయలుదేరాడు. మిత్రుడు ఇల్లు ఈ పక్కనే అనుకుంటా. ఆ పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చిండు. 2009లో పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరిక ఇది, తెలంగాణ ఇచ్చి తీరవలసిందే అని పార్లమెంటుని స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డాడు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయింది, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు. సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినావు అని అడుగుతున్నా. ఉత్త చేతులతోని చేతులు ఉప్పుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్కు మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సారలమ్మకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. ఏమీ లేదు. కానీ 8 పార్లమెంటు సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీని అంటాడు. ఓకే, అవేవి తేలే, పోనీ బీసీల లెక్కలన్నా తేల్చినారా? పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి 100 ఏళ్ళు 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపుగా 100 సంవత్సరాల బలహీన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నారని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటుండు. ఎందుకు ఓడగొట్టాలనే? ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తేల్చినందుకు ఓడగొట్టాలనా? బీసీ లెక్కలు ఎందుకు తేల్చిన? నేను నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు, లెక్క తేల్చాల్సిందే అన్నాడు. ఆయన మాట విని నేను, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పక్కాగా లెక్క తేల్చి బీసీలు 56.33% ఉందని మేము సవాలు విసిరినాం నరేంద్ర మోడీకి. ఇప్పుడు జనగణన నువ్వు చేస్తా అంటున్నావు కదా, జనగణనలో కులగణన చెయ్యి, నా లెక్క తప్పని తేల్చు. మేమందరం ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని లెక్కలు, కాకి లెక్కలు చూపించి చంద్రశేఖరరావు చెప్పిన లెక్కలను నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్
ఇవి వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దంటురా అంటే వాళ్ళ పెద్ద బీసీ మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి బండి సంజయ్ వద్దంటారు. మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను మా మహేష్ గౌడ్ లెక్కలు చేసినాం. గింతే తేడా. ఇవాళ ఎస్సీల లెక్క తేల్చినాం, బీసీల లెక్క తేల్చినాం, ఓసీల లెక్క తేల్చినాం, ఎస్టీల లెక్క తేల్చినాం, మైనారిటీల లెక్క తేల్చినాం. ఇక మైనారిటీల కాడికి వద్దాం. బండి సంజయ్ అంటుండు మైనారిటీలను తీసుకొచ్చి బీసీలలో కలిపాడు, అందుకే మేము ఈ లెక్క ఒప్పుకోమని. మిత్రుడు బండి సంజయ్కి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆయన కేంద్ర మంత్రి. ఒకవేళ ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గానో లేకపోతే ఉత్త పార్లమెంట్ సభ్యుడిగానో మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు, మిత్రుడికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్దామని. ఇవాళ నువ్వు కేంద్ర మంత్రివి, మంత్రులకు ఐఏఎస్ అధికారులను ఇస్తారు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మాకు అవగాహన ఉండకపోవచ్చు. మాకు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లను సివిల్ సర్వీస్ సర్వెంట్లను మాకు ఇస్తారు. మాకు అవగాహన కల్పించడానికి, మాకు ఫైల్స్ రాసి పెట్టడానికి. బండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా, నీ సెక్రటేరియట్ ఆఫీసర్లను అందరిని అడుగు, బీసీలల్లా ముస్లింలను మేం చేసినామా లేకపోతే 1979లో మండల్ కమిషనే బీసీల ముస్లింలను చేర్చిందా లేదా? నేను సవాలు విసురుతున్నా. దూదేకులోలు కానీ, నూర్ భాష కానీ, లేకపోతే తుర్క మంగలి కానీ, తుర్క చాకలి కానీ, ఇట్లా 29 ముస్లిం కులాలను మండల్ కమిషన్ బీసీల 1979లోనే చేర్చిందా లేదా? నీ అధికారులను అడుగు సంజయ్ గారు. అజ్ఞానంతో మాట్లాడుకు, నువ్వు కేంద్ర మంత్రివి. ఒక మిత్రుడిగా నేను సూచన చేస్తున్నా, ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, నేను ఇవాళ సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్ గారికి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఈ 4 రాష్ట్రాలు మీవే. గుజరాత్ రాష్ట్రం మీ మోడీ గారు 25 ఏళ్ల నుంచి ఏళ్తూనే ఉన్నాడు. అదే గుజరాత్లో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయి. ఈ రోజు గుజరాత్లో 39 ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్లు ఈ రోజు అనుభవిస్తున్నాయా లేదా? మీ మహారాష్ట్ర, మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 26 ముస్లిం ఉప కులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయా లేదా? మధ్యప్రదేశ్, బీహార్ ఏ రాష్ట్రమైన పోదాం మిత్రమా. మీ ప్రభుత్వాలల్లా, మీరేలుతున్న రాజ్యాలల్లా ఈరోజు ముస్లింలు ఎంబీసీలుగా, బీసీలుగా బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు 2022-23 ఎన్నికల సందర్భంగా 70 ముస్లిం బీసీ నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పినరు. నీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తా మిత్రమా. మా మీద దోసి మమ్మల్ని తప్పుబట్టి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా? ఇవాళ ఈ లెక్క తేల్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థలే కాదు, ఉద్యోగ ఉపాధి విద్యలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలి, 50% పరిమితిని రద్దు చేయాలని మేము అడుగుతుంటే అది ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ ఏదొంకరా అంటే ముక్కొంకరా అని వెనకటికి కూడా అన్నాడట. చదువుకోక ముందేమో కాకరకాయ అన్నాడట, చదువుకున్నాక సంజయ్ లాంటి కీకరకాయ అన్నాడట. తెలివి ఎక్కువ. ఈ తెలివితేటలు వద్దు కిషన్ రెడ్డి గారు. ఈ సాగు తెలివితేటలు ఎక్కువ కాలం పనికిరావు కిషన్ రెడ్డి గారు. ఇది ఏం ప్రయోజనం ఉండదు. రేపు అన్ని లెక్కలు తేలుస్తా, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు అసెంబ్లీలో మొత్తం చదివి వినిపిస్తా, రా మాట్లాడదాం కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఉత్తగానే ప్రజల్ని రెచ్చగొట్టి మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి. నేను ఇవాళ చెబుతున్న విషయాలన్నీ నిజమైతే చదువుకున్న పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి హిందూ ముస్లిం అందరినీ ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కు ఇచ్చింది. నువ్వు క్రిస్టియన్ వా, నువ్వు ముస్లిం వా, నువ్వు హిందువా, నువ్వు జైనా, నువ్వు సిక్ కాదు. వెనుకబడిన వాళ్ళే, వెనుకబడిన వాళ్ళకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రక్షణ కల్పించిండు. మండల్ కమిషన్ అదే రికమెండ్ చేసింది. మండల్ కమిషన్ రిజర్వేషన్ రికమెండేషన్ మీద
52% బీసీల లెక్క తేల్చి 27% రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. ఇవాళ 27% బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అని అంటే ఈ దేశంలో మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. అందులో ముస్లిం బీసీలు కూడా రిజర్వేషన్లు ఈరోజు ఇచ్చిండ్రు. ఇది నేను చేయలే. నేనేం చేసినా నేను ఎవ్వరికి రిజర్వేషన్ ఇవ్వలే, ఎవ్వరి రిజర్వేషన్లు పెంచలే, తగ్గించలే. నేను లెక్కలు తేల్చిన బీసీలలో ఉన్న ఏ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న బి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న సి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న డి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తెచ్చి తెలంగాణ సమాజానికి చూపించిన 100 ఏళ్ల నుంచి మా బలైన వర్గాల సోదరులు గుంజుకోలే. ఓ బీసీ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి గుంజుకున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీండు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్నది కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక బండి సంజయ్ని దింపి కిషన్ రెడ్డి ఎక్కిండు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ బీసీని దించి కిషన్ రెడ్డి కుర్చెక్కిండు. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చాడు. నేనా నువ్వు ఆ బీసీల పక్షపాతి అని నేను అడుగుతున్నా. నా కుర్చీ నా తర్వాత ఒక బలైన వర్గాలకు మహేష్ గౌడ్ మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు అధ్యక్షుడిని చేసినాం. క్రమశిక్షణ కలిగిన బండి సంజయ్ను బండారు దత్తాత్రేయను ఇద్దరిని మంటలు కలిపి గంగలో దోసి కిషన్ రెడ్డి ఆ 2 కుర్చీలు గుంజుకున్నాడు. కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడతాడు. ఇది ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకుంటుండు, వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుండు. కాబట్టి కింద ఈ వ్యవస్థలు ఇట్లా పనిచేస్తున్నాయి. ఇక వీళ్ళని పక్కన పెడితే మా దళిత సోదరులు, మాదిగ ఉపకులాలు ఈ వేదిక మీద శాసనసభ్యులు ఉన్నారు. లక్ష్మణ్ ఉండొచ్చు, కవంపల్లి ఉండొచ్చు, చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ జాతి కోసం, సంఘం కోసం లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు, పోరాటాలు చేసినారు, కేసులు కట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయినారు. 30 ఏళ్ళలో ఎవరు చేయలే. వర్గీకరణ అంటేనే ఆమెడ దూరం పోయేది. మా సోదరుడు కృష్ణమాదిగా మొదలుపెట్టిన ఉద్యమం జాతీయ స్థాయిని ఆకర్షించింది. నరేంద్ర మోడీ కృష్ణమాదిగని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కానీ వర్గీకరణ మాత్రం చెయ్యలే. నరేంద్ర మోడీ విషకౌగిల్లో కృష్ణమాదిగా కరిగిపోయింది. కానీ పార్లమెంటులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టలే, నరేంద్ర మోడీ చట్టం చెయ్యలే. కానీ మీ రేవంత్ అన్న సుప్రీంకోర్టు ఇచ్చిన గంటలోనే అసెంబ్లీలో మాట ఇచ్చి సంవత్సరం తిరిగే లోపల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించి నా మాదిగ దళిత సోదరులను ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేసి దానికి చట్టరూపం కల్పించిన ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన ఈ బీసీ వర్గీకరణ కానీ లేకపోతే మాదిగ వర్గీకరణ కానీ మేమిద్దరం ఇట్లున్నా మా నాయకుడు ఏం కోరుకుంటుండో మేము పనిచేసినాం. మరి నేను ఇవాళ అడుగుతున్నా మా బలైన వర్గాలను, మా దళిత సోదరులను, ఒకరిది 100 సంవత్సరాల పోరాటం, ఇంకొకరిది 30 సంవత్సరాల ఆరాటం. మీ ఆకాంక్షల్ని మొదటి సంవత్సరంలోనే తీర్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అండగా నిలబడతారా? 10 ఏళ్ళు కేసీఆర్, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ మీకు ద్రోహం చేసిన వాళ్ళకి అండగా నిలబడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మిత్రులారా. ఇవాళ ఈ శాసన మండలి ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు. ఎమ్మెల్యేల లెక్క కాదు, ఎమ్మెల్యేల లెక్క మీదనే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఏదో రకంగా దెబ్బతీయాలి, బలహీనం చేయాలి, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పొయ్యాలి, ఈ ప్రభుత్వానికి మరక అంటించాలి. శాసన మండలి ఎన్నికల్లో నరేందర్ను ఓడిస్తే ఈ ప్రభుత్వం మీద బురద పోసినట్టు అవుతుందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చీకట్ల కౌగిలించుకొని ఈరోజు కలిసికట్టుగా ఫెవికాల్ బంధంతో మన మీద దాడి చేస్తున్నారు. మిత్రులారా, చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏముందిలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తేంది ఓడితేందని మీరు అనుకుంటే రేపు ఈ ఓటమిని ఏ విధంగా చూపిస్తారంటే ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఎమ్మెల్సీ ఓడిపోయాడు, బీసీ కులగణన చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు,
55,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు. టీచర్లను బదిలీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు. మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు ఇచ్చినందుకు మీరు ఎమ్మెల్సీ ఓడిపోయినరని అంటే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిందంటే ఇది ప్రజలకు నష్టమా కాదా మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులందరినీ నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దొంగ దెబ్బ తీయాలని చీకట్లో ఒప్పందాలు చేసుకొని ఈరోజు ఊరు మీదకి బయలుదేరింది. నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు మెట్రో రైలుని ఎందుకు అడ్డుకుంటున్నావు? కేంద్రంలో నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా ఉన్నా. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇవాళ అన్ని పక్కడబందీగా తీసుకొని ఆనాడు ఢిల్లీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మెట్రోనే దేశంలో రెండో పెద్ద మెట్రో ఉండే. ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ విస్తరించలే. ఇప్పుడు 100 కిలోమీటర్లు కొత్త మెట్రో వేసి హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా చేయాలని నేను ప్రయత్నం చేస్తుండే కేంద్ర మంత్రివర్గ ఆమోదం చేయకుండా కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోను తిరస్కరించే విధంగా పక్కన పెట్టే విధంగా కిషన్ రెడ్డి గారు కుట్ర చేస్తారు. ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వారణాసిలో ప్రక్షాళన చేసుకున్నారు. మన ఢిల్లీ ఎన్నికల్లో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళించవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేయొచ్చు. కానీ మా విశ్వనగరమైన హైదరాబాద్లో మూసీ నదిని మేము ప్రక్షాళన చేసుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డం పడుతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు ఎందుకు అనుమతి తెస్తలేవు? ఎందుకు నిధులు తెస్తలేవు? ఇది నీ కుట్ర. నువ్వు విషం చిమ్ముతలేవా హైదరాబాదు నగరం మీద అని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ పూర్తిగా రింగ్ రోడ్ అంటేనే రౌండ్గా ఉంటే రింగ్ అవుద్ది, సగం ఉంటే కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీని మేము కలిసి అడిగితే ఇస్తా అంటే మా వెనకాలనే పోయి మోడీ దగ్గర అడ్డం పడి నువ్వు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపమని మోడీని కలిసి కుట్ర చేసి ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడివి నువ్వు కాదా కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఆయనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తెచ్చినందుకే కదా ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ వస్తే ప్రపంచంతోనే పోటీ పడే విధంగా న్యూయార్క్, టోక్యో ఇట్లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మన నగరాన్ని అభివృద్ధి చేయాలని మేం చేస్తుంటే నువ్వు శకునిలాగా తయారయ్యి రీజనల్ రింగ్ రోడ్డుని అడ్డుకుంటున్నది.